తెలంగాణతో నాకు విడతీయలేని అనుబంధం ఉందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ ట్రైన్లా ముందుకు సాగుతోందన్నారు. అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి తరలి వస్తున్నాయని తెలిపారు. ఏడాదిలో 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు జరగడం శుభసూచకమని, మోడీ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన ఆయన బైపోల్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో, ఏ విధంగా ఫుల్ ప్లేజ్ పనిచేస్తుందో దాని ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. మా నారా లోకేష్ గారు చెప్పారు, దేశంలో ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నా కూడా ఇక్కడ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది. ఆ విధంగా శరవేగంగా 3 ప్రాంతాలతో ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా, అలాగే సెంట్రల్ ఆంధ్ర ఏదైతే అమరావతి కేంద్రంగా, అలాగే రాయలసీమ, ఈ 3 ప్రాంతాల యొక్క అభివృద్ధి ఇవాళ శరవేగంగా కొనసాగుతుంది. ఎవరు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా రావటం, ప్లేస్ అవటం, ఆ యొక్క అనేక రకాల ప్రారంభోత్సవాలు అవ్వటం, శంకుస్థాపన జరగటం, ఆ విధంగా జరుగుతుంది. మొన్న ఏదైతే గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, సుమారు $15 బిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికాలో, అలాగే దేశంలోనే అతిపెద్ద FDI, ఆ విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఏకైక డెస్టినీ ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా మొత్తం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఇవాళ గూగుల్ రావడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆయన స్టివర్డ్షిప్ లో దాన్ని ముందుకు తీసుకురావడం, దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం.